సోదరులందరికీ నా శుభవందనాలు తెలియపరుస్తున్నాను. చాలా ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుని వాక్యం మన యొద్దకు వస్తూ మనల్ని సరైన గ్రహింపులోకి తీసుకురావడం నేను గమనిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వాక్యము ఎక్కడికైతే బయలుదేరుతుందో ఆ వాక్యము నిష్ఫలంగా వెనక్కి రాదు. దేవునికి అనుకూలమైన పని జరిగిస్తూ ఉంటుంది. కాబట్టి వాక్యం వినడం అనేది చాలా శ్రేష్టమైన విషయం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. శ్రద్ధగా వాక్యాన్ని విని ఈరోజు ఈ సమయంలో ఈ దినాన మనం ఏం ఆహారం తింటామో అది మనకెంత పొటెన్షియల్గా, మనకెంత శక్తివంతంగా, పౌష్టికంగా, అంటే పౌష్టిక ఆహారం ఎట్లా తీసుకుంటే ఎలా ఉంటుందో అది ఎంతగా మనల్ని బలపరుస్తుందో అట్లానే ప్రతిరోజు వాక్యం వినడం వల్ల మనం పొందుకునే బలం చాలా గొప్పది. కనుక వాక్యానికి ఎక్కువ మనం స్థానం ఇచ్చి దేవుని వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. ఈరోజు నేను ఒక ప్రత్యేక విషయాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ఒకప్పుడు మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఏ స్థలానికి వెళ్ళినా అంత పెద్దగా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తిన్నా, ఎవరింటికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా అంత పెద్దగా ఆలోచించేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవసరత వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఒక మంచి మాట మీ ముందు పెడుతున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సిన విషయం అంటే మనకు క్షేమము, మనకు ఆరోగ్యము, మనకు మంచి ఎక్కడ ఉంటుందో అది మనం ఆలోచించి ఆచి తూచి అడుగు వేయాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు ఏ స్థలం సురక్షితం అనేటువంటి అంశం మీద మాట్లాడు. ఏ స్థలానికి వెళ్తే ఎక్కడ నాకు క్షేమం, ఎక్కడ నాకు అసలు ఎట్లా ఉందంటే, ఒకవేళ లాక్డౌన్ తీసేసి వెళ్ళండి అన్నా ఎవరో అంటే మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు, ఇక వాళ్ళకి ప్రాణాల మీద, శరీరం మీద జాగ్రత్త లేని వాళ్ళు, రకరకాలైనటువంటి యావిగేషన్స్తో జీవితాల్ని పాడు చేసుకుని ఆల్రెడీ పాడైపోతున్న వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే అయ్యో అనిపిస్తుంది. వాళ్ళు జాగ్రత్త తీసుకొని ఆలోచించేంత సమయాన్ని ఇవ్వరు, కానీ ఆ టైంకి దాన్ని అనుభవించేయాలా అని పరిగెడతా ఉన్నారు. కానీ అలాంటిది కాదు జీవితం. జీవితంలో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బహు జాగ్రత్తగా అడుగు వేయాలి. ఏ స్థలం సురక్షితం, ఒక నిర్ణయంలో మనం రావాలి. నిజంగా ప్రతి స్థలంలో మనకు ఆపద పొంచుకొని ఉన్నది ఏమో అన్న భయం కూడా ఉండాల్సిందే. అయితే ఆత్మీయంగా నేను కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యంలో. ఆత్మీయ విషయాల్లో ఎప్పుడైతే మనం జాగ్రత్త వహిస్తామో, ఆత్మీయంగా మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, ఆత్మీయ జీవితము భౌతిక శరీరం మీద, మన యొక్క భౌతిక జీవితం మీద ఎంతో అధికారాన్ని కలిగి మనల్ని జాగ్రత్తగా నడిపిస్తుంది అన్నమాట. ఆత్మీయంగా మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో, శరీర రీతిగా కూడా అంత క్షేమంగా మనం ఉంటాం. ఎందుకంటే దేవుని శక్తి, దేవుని యొక్క వాక్య ప్రభావం, ఆత్మీయ జీవితంలో ఉన్న బలము మన భౌతిక జీవితానికి ఒక పునాదిలాగా, ఆధారంగా ఉండి నడిపిస్తుంది. అయితే నేను ఒక శ్రేష్టమైన మాట, దావీదు కీర్తన 57:1, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు, ఎప్పుడు 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 పోద్ది ఈ కరోనా, ఈ కోవిడ్-19 కనుమరుగయ్యేది ఎప్పుడు, అది నశించిపోయేది ఎప్పుడు, దాని ప్రభావం తొలగిపోయేది ఎప్పుడు, ఎప్పుడు అది వెళ్ళేంత వరకు, ఈ ఆపదలని తొలగిపోయేంత వరకు, ఈ భయంకరమైన పరిస్థితులు తొలగిపోయేంత వరకు ఏ ప్లేస్లో నేను ఉండాలి, ఎక్కడ నాకు క్షేమం, ఎక్కడ నేను నెమ్మదిగా ఉండగలనంటే దేర్ ఈజ్ వన్ ప్లేస్. దావీదుకి ఎంతో అద్భుతమైనటువంటి స్థలం దొరికింది. ప్రభువా, ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు ఒక ప్లేస్లో నేను ఉండాలి. ఆ స్థలం ఏంటంటే, నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఇంకా అంటాడు అక్కడ 57 దావీదు కీర్తన 1వ వచనంలో, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అంటే ఆ ప్లేస్లో ఉండి నేను ఏం చేస్తుంటాను, ఈ ప్రమాదాలు, ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళ బారి నుంచి నేను తప్పించబడాలంటే ఐ మస్ట్ చూజ్ వన్ ప్లేస్. ఏంట ఆ స్థలము, నీ రెక్కల నీడ. అక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తుంటాను,
మహోన్నతుడైన దేవుని యొక్క సన్నిధి నేను వెతుకుతాను. ఆ మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే, ఆయన రెక్కల నీడలోనే నేను ప్రార్థన చేస్తాను. ఏంటి నా ప్రార్థన? నా కార్యం సఫలం చేసే దేవుడికి మొరపెట్టుకుంటాను. ఎంత గొప్ప విషయం! మనం నిజంగా ఈ ప్లేస్లో, ఈ సురక్షిత స్థావరంలో మనం చేరడం అంటే ఆయన రెక్కల నీడ కింద. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన రెక్కల నీడ కింద మనం చేరడం అంటే మొట్టమొదట ఆయన శక్తి ఏంటో మనం తెలుసుకుంటేనే కదా. ఆయన ఎలాంటి వాడు? ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఆ స్థలంలో ఆయన శక్తి ఎంత గొప్పది, నేను అక్కడ ఉంటే అది నాకెంత క్షేమం, అది నిజంగా సురక్షితమైన స్థలమేనా, అది నాకు ఆత్మకు భద్రత ఇస్తుందా, అసలు అది నా శరీర జీవితానికి, నా కుటుంబానికి, నాకు అన్ని రీతులుగా క్షేమము భద్రతనిచ్చేటువంటి స్థలం ఎక్కడుంది? దేవుడి అంతే. దేవుడు ఎక్కడ ఉంటాడో, దేవుడు మన యందు ఉన్నప్పుడు, ఆయన ఉన్న స్థలంలో, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు అది ఎంతగా మన జీవితానికి సురక్షితంగా మనల్ని కాపాడుతుందో దేవుని వాక్యంలో మనం గమనిస్తే, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15-17 వచనాలు చూస్తే ఇక్కడ శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఇక మీదట అపాయము సంభవించదు, మీ శత్రువుల అంటే, ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి విషయాల లిస్ట్ ఇక్కడ ఉందన్నమాట. అద్భుతమైనటువంటి మీ మధ్య దేవుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేసేటువంటి కార్యాలు ఏంటో మనం ఒకసారి గమనిస్తే, ఇక మీద అపాయం సంభవించదు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టుచున్నాడు, మీకు విధించిన శిక్షను ఆయన కొట్టివేయుచున్నాడు, భయపడక ధైర్యంగా ఉండుడి, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఇక మీద మీకు అపాయం రాదు, యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన ఉండే స్థలంలో మనం ఉంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎంత గొప్పవాడైనా ఆయన శక్తిమంతుడు. ఆయన మనల్ని ఆయన శక్తి ఎంత గొప్పదంటే, ఆయన మన మధ్యలో ఉంటే ఇక మనకు అపాయం లేదు. ఏ అపాయము నీ గుడారము సమీపించదు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీ శత్రువులని ఆయన మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాడు. శత్రువుని వెళ్ళగొట్టడమే దేవుని యొక్క గొప్ప కార్యం. శత్రువుని వెళ్ళగొట్టే దేవుడు ఆయన. శత్రువు మన మీద వ్యతిరేకంగా చేసే ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన శక్తిగల దేవుడు, మహిమగల దేవుడు. సరే గమనించండి ఆ మాటలు ఎంత బాగుంటాయో. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. 15వ వచనం, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మనకు విధించిన శిక్ష నిజంగా యేసుక్రీస్తు ప్రభువులో ఈ విషయాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 8:1 ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. నిజంగా మనిషికి ఈ శిక్ష అనేది చాలా భయంకరమైనది. దేవుడు, ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణం. పాపికి ఉన్నటువంటి శిక్ష దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆజ్ఞను అతిక్రమించినందువలన, అవిధేయత చూపినందువలన, ఆయన నమ్మనందువల్ల వచ్చేటువంటి ఆ పాపం దేనికి గురి చేసింది? శిక్షకు గురి చేసింది. ఇటువంటి శిక్ష నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది మత్తయి సువార్త 1:21. కాబట్టి రక్షకుడు వచ్చిన తర్వాత, రక్షకుడు మన మధ్యలో ఉన్న తర్వాత, శిక్షకు మన మీద ఇక చోటు లేకుండా, శిక్ష మనల్ని ఏమాత్రం నశింప చేయకుండా, మన రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం ఇచ్చి మనల్ని విమోచించాడు. ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలోకి వచ్చాడు. మన కోసం ప్రాణం ఇచ్చాడు. మన పాపానికి విమోచన కలుగు చేశాడు. మనల్ని విమోచించాడు. మనకు గొప్ప రక్షణ ఇచ్చిన తర్వాత ఆయన ఎంత భద్రంగా మన జీవితాలకి సురక్షిత స్థానాన్ని క్రీస్తునందు దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. సో ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు ఒక సురక్షితమైన స్థానం, ఆయన రెక్కలు, ఆయన ఆదరణ, ఆయన మనకు ఎంతగా మనల్ని కప్పి, మన పాపం మనల మీద కప్పబడి ఉంటే పాపాన్ని తొలగించి కృపతో కప్పి, ఆయన రక్షణతో మనల్ని కప్పి, ఆయన ప్రేమతో మనల్ని కప్పి, ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేస్తున్నాడు. ఎప్పుడు కొట్టివేస్తాడు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు.
యేసు ప్రభుని రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా నమ్మినప్పుడు ఆ శిక్ష కొట్టివేయబడుతుంది. ఈ వాగ్దానము ఎంత అద్భుతంగా యేసుక్రీస్తు ప్రభువులో నెరవేర్చబడిందో ఎంత గొప్ప భాగ్యం. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. నిజమే, శత్రువుకి మన మీద ఇక అధికారం లేదు. అందుకే లూకా 10:19 ఉన్నమాట, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నిజంగా శత్రు బలం మనకు అధికారం ఇస్తే ఆ శత్రువు గడగడ ఉనికి అంత అధికారాన్ని మనకిచ్చి నీవు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోతాడు. వాడిని ఎదిరిస్తావు, వాడిని తొక్కివేస్తావు. నీకు అంత అధికారం నా బిడ్డగా నేను రక్షించాను కనుక, రక్షణ పొందావు కనుక, శిక్ష నుంచి తొలగించబడి శిక్ష నీ మీద ఉండకుండా వెళ్ళింది కనుక, ఇప్పుడు శత్రువుకి నీ మీద అధికారం లేదు కనుక, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నువ్వు విడిపించబడి ఆ కుమారుని యొక్క రాజ్య వారసత్వంలోకి వచ్చాం కనుక, మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం ఆ యొక్క 9, 10, 11 వచనాలు మనం చూస్తే ఆ కుమారునిలో మనకు పాప క్షమాపణ, మనకు విమోచన ఉంది. అటువంటి కుమారుని దగ్గరికి వచ్చేసాం మనం. ఆయన ఎంత గొప్పవాడో. కాబట్టి మనకి ఇంకా శత్రువు మన మీద అధికారం చేయడానికి లేదు. కాబట్టి వాగ్దానం ఎంత గొప్పదంటే, మీ ఎదుట నుండి శత్రువుని వెళ్ళగొట్టాను, వాడు మిమ్మల్ని భయపెట్టడానికి వీలే. ఇశ్రాయేలుకు రాజు అని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం రాదు. ఇశ్రాయేలుకు రాజు ఈయన మన రాజు, మన ప్రభువు, మన రక్షకుడు. ఆయన మన జీవితానికి మన సొంతం అయ్యాడు, ఆయన సొంతం మనం అయ్యాం. కాబట్టి ఇశ్రాయేలు రాజు ఎక్కడున్నాడు? మన మధ్య. దేవుని బిడ్డ విశ్వాసం ఉంచిన, ఆయన విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితాలకు ఉన్న ప్రత్యేకత అదే. ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక ఇక మీద మీకు అపాయం సమయప్పుడు. అందుకే దేవుని పిల్లలు, ఈ భయంకరమైనటువంటి తెగుళ్ళు, ఈ కరోనా, ఈ భయపెట్టే పరిస్థితుల మధ్యలో ఎందుకు దేవుని బిడ్డలు చాలా ధీమాగా, ధైర్యంగా ఉంటారు అంటే, ఆయన మధ్యలో ఉంటే ఏ తెగులు ఈ గుడారం మీదకి రావడానికి వీల్లేదు. ఆయన శిక్ష విధించినప్పుడు ఆ శిక్షను ఎవరు కొట్టివేయలేరు. ఆయన శిక్షను కొట్టివేస్తే ఎవరు ఆ శిక్షను మళ్ళీ విధించలేరు. ఆయన రక్షించాడు కనుక, ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక ఇక అపాయం. కాబట్టి ఇప్పుడు చేయాల్సిన నిర్ణయం ఏంటో తెలుసా? ఈ శిక్ష నా మీద ఉండడానికి వీల్లేదు, ఈ అపాయం నాకు రాకూడదు అని అంటే వెతకాల. ఏ ప్లేస్లోకి వెళ్ళాలి? నేను ఎవరు నన్ను రక్షిస్తాను? ఈ భూమి మీద ఏ నామంలో నాకు రక్షణ ఉంది? ఏ నామంలో లేదు. యేసుక్రీస్తు నామంలో ఎంత గొప్ప రక్షణ ఉంది. కాబట్టి ఆ రక్షకుడి దగ్గరికి నువ్వు పరిగెత్తాలి. ఆయనలో క్రీస్తు నందు ఉన్న జీవితంలో ఉన్న భద్రత ఇలానే ఉంటుంది. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి 16వ వచనంలో, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకున్నాము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆనాటి యెరూషలేముకి ఇచ్చిన సమాధానం, అద్భుతమైనటువంటి శుభవర్తమానం క్రీస్తునందు ఈరోజు ఆత్మీయమైనటువంటి రీతిగా మనకు అందించబడింది. అంతేకాకుండా ఆయన మీ యందు ఎంత గొప్ప, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మన యందు మనం ఆ పాపంలోంచి విడిపించబడి ఆయన మన రక్షకుడుగా, దేవుడుగా, ప్రభువుగా స్వీకరించి ఆయన సొంత వారిగా మనం ఆయన కుమారుగా, కుమార్తెలుగా తీర్చబడ్డప్పుడు, ఆయనలో మనం ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి చాలా అసలు అసాధ్యమైన విషయం. మన యందు ఆయన సంతోషించి బహుగా నిన్ను బట్టి సంతోషించి ఆయన హర్షిస్తాడు. ఎందుకంటే గొప్ప ఆనందం ఉందా? నా ప్రభువు నా యందు ఆనందిస్తున్నాడు, నా ప్రభువు సంతోషపడుతున్నాడు, నా ప్రభు బహుగా, ఎంత గొప్ప మాట, ఆయన బహుగా సంతోషిస్తున్నాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించు, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, ఎంత ప్రేమ, నీ యందు సంతోషము చేత ఆయన హర్షించు. నిజంగా దేవుని బిడ్డలు గుర్తించాల్సిన సత్యం, నా మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకి. నా మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన శాంతం వహించాడు. నా మీద ఉన్న ప్రేమను బట్టి ఎన్నోసార్లు క్షమించాడు, భరించాడు, ఓర్చుకున్నాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచుట నా జీవితంలో అధికమయ్యే కొద్దీ ఆయన బహుగా హర్షిస్తాడు.
కనుక అటువంటి అద్భుతమైనటువంటి స్థితి మనకు దేవుడు ఇచ్చాడు. ఇంకొక మాట చూస్తే మన 17వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. అంటే ఇక్కడ శక్తివంతుడు, ఆయన శక్తి కలిగిన వాడు, మామూలు వాడు కాదు, మన మధ్యలో ఉన్నవాడు. అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇంకను చాలా సందర్భాల్లో ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం కూడా, అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమము చేయవాడు కాడు, అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనది ఏదీనూ లేదు, అయితే ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్య ఉన్నాడు, ఆయన అక్రమం చేయవాడు కాదు. నిజంగా మనం ఎక్కడ ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నామంటే, అన్యాయస్తుల మధ్యలో అన్యాయాలు జరుగుతున్నాయి. అసలు అందరికీ జరుగుతుంది, అందరికీ మేలు జరుగుతుందని చెప్తే కొంతమంది అంటారు, మాకు జరగట్లేదండి, మాకు న్యాయం చేయటం లేదండి, మాకేం రావట్లేదండి అని అంటారు. ఏంటనే క్వశ్చన్. ఎందుకంటే ఈ లోక పరిస్థితులు అన్నీ ఉంటాయి. మనిషి అన్నీ సజావుగా చేయడం అనేది కష్టమైన విషయమే, అందరికీ న్యాయం చేయడానికి కష్టమైన విషయమే. కానీ మనం ఆశ్రయించిన దేవుడు, మనము ఎవరి యందు మనం ఉంటున్నామంటే ఆ దేవుని యొక్క కృప, ఆయనలో ఉన్న మనం ఎటువంటి వాళ్ళని అనుదినము తప్పకుండా తన న్యాయ విధులను ఆయన బయలుపరుస్తాడు. వాక్యమే ఆయన న్యాయ విధి. ఇందులో అన్యాయం లేదు, ఇందులో అక్రమం లేదు, ఇందులో పక్షపాతం లేదు. కాబట్టి దేవుని బిడ్డ ఆలోచించండి, ఎవరి దగ్గర, ఏ ప్లేస్కి, ఏ వ్యక్తి దగ్గరికి, ఎవరితో, ఎవరి యందు నా జీవితము సురక్షితంగా ఉంటుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి న్యాయము విధించేవాడు, న్యాయాన్ని జరిగించేవాడు, అన్యాయాన్ని లయపరిచేవాడు, అక్రమం చేయవాడు కాడు. ఆయన అనుదినము తన వాక్య న్యాయ విధిని మనకు బయలుపరుస్తూనే ఉంటాడు. ఇలా చెయ్యి, ఇది న్యాయం, ఇది ధర్మం, ఇది. అందుకనే దేవుని వాక్యంలో ఉన్న విధులని మనం గైకొనాలి, ఆయన వాక్య ప్రకారం నడవాలి. ఆ రీతిగా మనం నడుస్తున్నప్పుడు మనకి ఎటువంటి అన్యాయం జరగదు, అక్రమం జరగదు. దేవుని వాక్యంలో ఇంకొక మాట అక్కడ ఉంది, ఆయనకు రహస్యమైనది ఏమి లేదు. ఆయన ఒకటి రహస్యాలు దాచుకొని కొంతమందికి ఒక రీతిగా, కొంతమందికి ఒక రీతిగా చేసేవాడు కాదు. ఇటువంటి అద్భుతమైనటువంటి పరిస్థితిని గ్రహించి వ్యక్తులు ఎలాగా ఆయన యందు ఉండడానికి, ఆయనను చేరడానికి, మరి వాళ్ళ జీవితాల్ని ఎలాగా ప్రభువునందు ఉంచుకోవడానికి, ఆ సురక్షిత ప్లేస్లోకి, ఆ సురక్షిత స్థలంలోకి మరి తమ జీవితాలను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీ ముందు పెడతాను. మోయాబులో రూతు యొక్క తీర్మానం చాలా గొప్పది. మోయాబు అనే పేరుకి అర్థం ఏంటంటే తండ్రి ఎవరు అని. మోయాబు చాలా అపవిత్రమైన విధానంలో ఉన్నటువంటి జనం అది. మోయాబీయులు, అమ్మోనీయులు, లోతు కుమార్తెలు, 2 కుమార్తెల్లో పుట్టినవాళ్ళు. ఎంత అక్రమంగా మరి భయంకరమైన విధానంలో వాళ్ళు సంతానాన్ని పొందుకున్నారో మనకు తెలుసు. కనుక ఈ అక్రమ మార్గంలో తండ్రి ఎవరు అని చెప్పలేనటువంటి అక్రమమైన మార్గంలో వాళ్ళు సంతతిని పొందుకున్న విషయం ఇది బహు శాపగ్రస్తమైనటువంటి జనాంగం, శాపగ్రస్తమైన విధానం. అటువంటి స్థలంలో ఉంది ఋతు. కానీ బెత్లెహేము నుంచి వచ్చిన కుటుంబం, ఇక్కడికి వచ్చిన నయోమి దంపతులు, కుమారులు, మరి ఒకరిని వివాహం చేసుకుంది రూతు చాలా మంచి స్థానంలో ఉన్న వ్యక్తి. ఆ దేవతలకి, మోయాబు దేవతలలో ఆమె గురించి చరిత్ర, ఆ దేవతలను పూజిస్తూ పూజారిగా ఉంటూ ఒక హై లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఉండేది. కానీ ఆమెని దేవుడు నిజంగా ఈ యూదా కుటుంబానికి చెందిన వ్యక్తిగా మార్చాడు. మరి భర్తను కోల్పోయింది, మామగారిని కోల్పోయింది, మరిదిగారిని కోల్పోయింది, ఒక్క అత్తగారు, 2 తోడికోడలు మిగిలిపోయారు. ఇప్పుడు ఈమె ఆలోచిస్తుంది, మోయాబుని గురించి ఆలోచిస్తుంది. కానీ ఒక వర్తమానం విన్నది, దేవుడు తన ప్రజల్ని ఆహారం ఇవ్వడానికి దేవుడు తన ప్రజల్ని దర్శిస్తున్నాడు, బెత్లెహేములో దేవుడు తన ప్రజల్ని దర్శిస్తున్నాడు అన్న వార్త విన్నది. నిజంగా సువార్త ఎంత గొప్పదంటే, దేవుడు దర్శించడమే సువార్తలో ఉన్న గొప్ప విషయం. పాపిని రక్షించడానికి దేవుడు దర్శించి, పాపం తొలగించడానికి జీవాహారమైన కరువులో మనిషి
రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తారు. దేవుని మాటను కాదని, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రతి జీవితం కూడా నిత్యమైనటువంటి ఆ నరక శిక్షకి, ఆ శాపగ్రస్తమైన జీవితానికి వెళ్ళిపోతారు. దేవుడు లేడు, వాక్యము లేదు, లేవు, న్యాయ విధులు లేవు, ఆజ్ఞలు లేవు, ఉపదేశాలు లేవు, సత్యము లేదు, ధర్మము లేదు, సరైన విధానం లేదు. వారికి ఇష్టానుసారంగా కెమౌష్ అనేటువంటి లజ్జాకరమైన దేవతను పూజించి, లజ్జ, సిగ్గు, బుద్ధి లేనటువంటి అక్రమ జనాంగంగా మోయాబీలు ఉన్నప్పుడు, ఇష్టానుసారంగా శరీర కార్యాలతో ఉన్నప్పుడు ఈమె ఆలోచిస్తుంది. వాక్యం విన్న తర్వాత దేవుని బిడ్డకి ఆలోచన రావాలి. కుమారి, ఆలకించావా? ఆలోచించు. చెవియొగ్గు. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఆయనకి నమస్కరించు. చక్కని యవనస్తురాలు, సౌందర్య రాశి, మంచి స్థితిలో ఉన్న వ్యక్తి, కానీ విధవరాలై మిగిలిపోయింది. ఈరోజు ఆమె ఆలోచించిన విషయము, ఈ దీన స్థితిలో, ఈ బలహీన స్థితిలో, నిరాధార స్థితిలో, ఒకవేళ మోయాబులో మరొకరిని వివాహం చేసుకొని సెటిల్ అయిపోయి ఆ అక్రమంలోనే, అపవిత్రతలోనే అక్కడే ఉండిపోయే నిర్ణయం తీసుకోవచ్చు. దానికి ఛాయిస్ ఉంది. నయోమంది, వెళ్ళండి, మీ గృహానికి వెళ్ళండి, నీకు ఇష్టం వచ్చిన వ్యక్తిని వివాహం చేసుకొని మరొక జీవితాన్ని జీవించు అని ఎన్నో రసాలు చెప్పింది. కానీ ఆమెకు తీర్మానం తీసుకుంది. ఎక్కడికి వెళ్ళాలా? సురక్షితమైన స్థలం ఏంటి? బెత్లెహేము, రొట్టెల ఇల్లు, దేవుడు ఉండే స్థలానికి వెళ్తాను, దైవ శక్తిగా స్థలానికి వెళ్తాను, దేవుని సన్నిధి ఉండే స్థలంలో, దేవుని కుటుంబంలో, దైవ ప్రజల మధ్యలో, దేవునికి భయపడే వారి మధ్యలో, వాక్యం ఉన్న దగ్గర, ప్రార్థన ఉన్న దగ్గర, సహవాసం ఉన్న దగ్గర, దేవుని ఆరాధించే స్థితిలో ఉన్న దగ్గర నా జీవితం సురక్షితంగా ఉంటుంది అని అక్కడికి బయలుదేరింది. దేవుని బిడ్డ, ఈ సమయంలో ఆలోచించావా? ఏ స్థలంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఎవరి స్నేహం నీకు? ఎవరి సంబంధం నీకు? ఎవరి సహవాసం నీకు? దేవునితో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, ప్రభువుని ఆరాధన చేస్తూ, శ్రేష్టమైన దేవుని పవిత్రమైన వాక్యాన్ని జీవితానికి అన్వయించుకొని పరిశుద్ధత వైపుకు వెళ్ళే ప్రజల మధ్యకి రావడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు. చాలామంది దేవుని బిడ్డల్ని ప్రేమించరు. పాపం చేసే వాళ్ళకి దేవుని సేవకులన్నా, దేవుని పిల్లలన్నా ఇష్టం ఉండదు. వాళ్ళతో కూర్చోడానికి ఇష్టం ఉండదు. వాళ్ళ మొహం చూడడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళలో పాపం ఉంది కాబట్టి. ఆ పాపము వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళని హేట్ చేస్తారు, ద్వేషిస్తారు. కానీ నీ ఆత్మీయ జీవితానికి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, రూతు తీసుకున్న, యవనస్తురాలు తీసుకున్న తీర్మానం ఏంటంటే, సరైన సురక్షితమైన, తన జీవితానికి ఆశ్రయమైన, ఈ ఆపదలు తొలగిపోయే వరకు, ఈ భయంకరమైన ఈ జీవితం, ఈ సుఖ దుఃఖాలు, ఈ నిరాశలు, ఈ నిస్పృహలు, ఈ వ్యాధులు, ఈ సమస్యలు, ఈ ఆపదలు, ఈ వేదనలు, ఈ కన్నీళ్ళు, ఇవన్నీ సద్దుమడగడానికి ఒక స్థలానికి వెళ్తే తప్ప వాటి ప్రభావం నా జీవితాన్ని అటు ఇటు తేల్చకుండా స్థిరంగా నిలబెడుతుందని తెలుసుకుంది. అక్కడికి వచ్చింది. గమనించండి. అందుకోసం నేను రూతు గ్రంథంలో ఆమె బెత్లెహేముకి వచ్చిన తర్వాత ఆమెకి చక్కటి మాటని అక్కడ బోయజు మాట్లాడడం చూస్తే ఈరోజు మనకు కూడా దేవుడు అది ఇస్తున్నాడు. శ్రేష్టమైన మాట 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. చూసారా? ఈరోజు మన టాపిక్ అదే. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వచ్చాను. మోయాబును విడిచిపెట్టి తన తోడి కోడలు ఓర్ప ఆలోచించింది, ఎందుకు నేను వెళ్ళాలి? నేను ఇటు వెళ్ళిపోతానని వెనుదిరిగి ఈ లోకభోగాల వైపు, లోకంలో ఉండే వాటి వైపు తిరిగి వెళ్ళిపోయింది. శరీర సంబంధిగా వెళ్ళిపోయింది. కానీ ఈ బిడ్డ జీవితంలో ఆమె చేసిన దానికి బోయాజు అంటే ఎవరు? ఆ బోయాజు, ఆ యజమానుడు ఆ పొలంలో పరిగెరుకుంటుంది ఈమె వెళ్ళి. కానీ బోయాజు పేరుకు అర్థము బలవంతుడు. బలవంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనకు చెప్తాడు రైట్ ఆన్సర్, రైట్ వే, సరైన జవాబు ఇస్తాడు మన ప్రశ్నలకి, సరైన మార్గం చూపిస్తాడు మన జీవితానికి, సరైన ఆహారం పెడతాడు మనకు కావాల్సిన మన పోషణకి, సరైన సహాయం చేస్తాడు మన నిస్సహాయతలో, సరైన ఆధారంగా ఉంటాడు మన నిరాధార స్థితిలో. మనం ఎటు తోయని పరిస్థితిలో ఉంటే ఆయనే సమస్తంగా ఉండి, ఏ ప్రేమకు నోచుకోకపోతే ఆయనే ప్రేమిస్తూ, ఆయన తల్లి వలె, తండ్రి వలె, ప్రాణప్రియుడుగా, ప్రాణమిచ్చిన వాడుగా,
ప్రేమిస్తూ ఆదరించే దేవుడు. కాబట్టి అంటున్నాడు, నీవు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాను. ఆమెకు ఉత్తరం ఇచ్చాడు. అది నువ్వు ప్రభు దగ్గరకు వస్తే, యేసుక్రీస్తు ప్రభుని, నీ భారాన్ని దించే ప్రభు, బలవంతుడు ఆయన. యేసు ప్రభుని గురించిన పేరు ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 9:6లో మనకు శిశువు పుట్టాడు, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. ఆయనకి ఏం పేరు తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. బలవంతుడైన దేవుడు. ఎంత బలం ఆయనకుంది? ఆయన బలాన్ని గురించి ఒక మాటలో మనం ఆలోచిస్తే ఆయనకున్న బలము ఎంత గొప్పదో. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను చూస్తే, దేవుని బిడ్డలారా, అందులో ఆయన మరణం యొక్క బలము గలవాలని అపవాదిని తన మరణంతోనే, చదువుదాం ఆ మాటని, శ్రేష్టమైన మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యాడు. మరణం యొక్క బలము గలవారిని తన మరణము చేత ఓడించి జీవితకాలం మన మరణ భయాన్ని తొలగించి ఆయన మనల్ని సురక్షితంగా ఆయన జీవములో దాచిపెట్టినటువంటి బలవంతుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు, బోయజ్ అంటున్నాడు, నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం, అసంపూర్ణమైన కాదు, పర్ఫెక్షన్ అన్నమాట, పరిపూర్ణమైన. అందుకే ఆలోచించండి, ఆమెని అంటున్నాడు, ఈ పొలంలోనే ఉండు, ఈ పొలంలోనే ఏరుకో. వెంటనే ఆమెకి భోజనం అందిస్తున్నాడు, పేరాలు అందిస్తున్నాడు. అసలు ఆమె ఎవరు ముట్టకూడదని ఆజ్ఞాపించాడు, ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, ప్రొవిజన్ ఇస్తున్నాడు. నువ్వు తృప్తిగా, నిజంగా ఆమె ఆ భోజనం, ఆయనకున్న ఆదరణ, ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదో ఆలోచిస్తే, రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో, బోయజు భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనం చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుము. కమ్, తిందురా, ఈ సహవాసంలోకి రా. నీవు ఆహారం లేని వ్యక్తిగా ఉండవు. ఎంత కరువు వచ్చింది ఈ దినాల్లో, కానీ దేవుని ప్రజల్ని దేవుడు విడిచిపెట్టాడు. కరువులో సమృద్ధినిచ్చేవాడు ఆయనే. అరచి పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు, ఆహారం ఇచ్చే దేవుడు. పేదవాళ్ళుగా వచ్చారు బెత్లెహేంకి, ఆహారం లేదు, ఏ పోషణ లేదు. పరిగెత్తుకోవడానికి ఒక పొలంలోకి వెళ్ళింది, ఆ పొలమే బోయజ్ పొలం. ఈరోజు కూడా నిరాధార స్థితిలో ఎంతోమంది ఉన్నారు, ఆకలితో ఉన్నారు. కానీ అనేకుల హృదయాల్ని ప్రేరేపించి అనేక రీతులుగా సహాయం చేసి అద్భుతంగా దేవుడు ఆకలి తీర్చే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అది దేవుడిచ్చిన మనస్సు, దేవుని యొక్క దయ, దేవుని కనికరం. గమనించినక్కడున్న ఆయన వెంటనే ఆమెకు పేరాలను అందియగా ఆమె తిని తృప్తి పొంది మిగిల్చి తెచ్చింది ఇంటికి. అసలు అందించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ప్రేమ. బోయజు క్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. బలవంతుడైన బోయజులో ఉన్న బలము ఎంత గొప్పదంటే, అతను అందరికీ ఉపకారం చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఆయన గురించి 20వ వచనం ఉంది. మరి 2వ అధ్యాయం 20వ వచనం, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయడం మాననీయుతుడు యెహోవా వలన ఆశీర్వదించబడును గాక. మరి మరణించిన వారి యొక్క భార్య ఈమె. అతని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యో నా సహోదరుడు భార్య ఈమె. కాబట్టి బతికున్న వారికి చచ్చిన వారికి అతని తరపున నేను సహాయం చేయాలి అని సహాయం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ప్రేమ ఎంత గొప్ప. తల్లి లేదా, తండ్రి లేదా, భర్త లేడా, ఆదరించేవాళ్ళు లేరా, వాళ్ళను బట్టి విడనాడబడినటువంటి దీనస్థితిలో ఉన్న బిడ్డలకి దేవుడు చేసే మేలు యేసుక్రీస్తు ద్వారా ఆయన ఆదుకోవడానికి, ఆయన అందించడానికి ఆహారం ఇచ్చేవాడు, ఆరోగ్యం అందించేవాడు, క్షేమం ఇచ్చేవాడు, సమాధానం అందించేవాడు, నీవు తృప్తి పొందడానికి. అందుకే రూతు అనే పేరుకి అర్థం ఏంటంటే సంతృప్తి నొందినది. సో రైట్ ప్లేస్కి వచ్చింది. ఆమె ఆత్మకు సంతృప్తి ఉంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తాను అని దేవుడు ఉన్న చోటికి వచ్చింది. దేవుని బిడ్డలు ఉన్న స్థలానికి వచ్చింది. దేవుని ఆశీర్వాదాలు ఉండే స్థలానికి వచ్చింది. క్రీస్తునందు ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక క్రీస్తు లేని జీవితానికి ఉన్న శాపాన్ని ఆమె తొలగించుకోవడానికి,
ఆ శాపగ్రస్తమైన మోయాబీల్లోంచి క్రీస్తులో ఉన్న ఆశీర్వాదాలు మనకు ఎంతగా పొందుకుంటున్నామో ఆ ఆశీర్వాదాలు నాడే ఆమె పొందుకోవడానికి దేవుని యొద్దకు వచ్చిన వ్యక్తిగా ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉంది. యేసు ప్రభు నామంలో మనము ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన జీవితానికి పట్టుపోషణ కోసం అని కాదే ఆమె వచ్చింది. నాకు నీ ఉన్న స్థలంలో, దేవుడున్న స్థలంలో ఉండాలా నేను. కాబట్టి మన డెసిషన్స్ ఎలా ఉన్నాయి, మన నిర్ణయాలు? దేవా, నీ ఉన్న దగ్గర క్షేమం ఉంది, నీ ఉన్న దగ్గర నాకు శిక్ష లేదు. యేసు ప్రభు ఉన్న దగ్గర, ఆయన దగ్గర నేనుంటే, ఆయనలో నేనుంటే నాకు కొదువు లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన నాకు చేసే మేలు. ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరత తీరుస్తాడనే విశ్వాసం అంత అద్భుతంగా ఆమె దేవుని యొద్దకు మరి రావడం అనేది ఒక మంచి ప్లేస్లోకి వచ్చింది. గమనించండి, మరి అద్భుతమైన మాట 36వ దావీదు కీర్తన 7వ వచనంలో మనం చూస్తే ఆయన దగ్గర మనకు ఆశ్రయం ఉంది. మొదటిది ఆ రెక్కలను ఆశ్రయించింది ఆవిడ. ఈరోజు కూడా మనం రెక్కలను ఆశ్రయించి ఆయన రెక్కల నీడ కింద మనం వస్తే, ఆయన సన్నిధికి మనం వస్తే మనకు దేవుడు ఇస్తున్నటువంటి సంతృప్తి, దేవునికి స్తోత్రం. రెండోది మనం చూస్తే సంతృప్తికరమైన జీవితం. అందుకే మరి 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 ఆలోచించితే మనం ఈ మోయాబు జీవితంలో నుంచి విడిపించబడి మరి బెత్లెహేంకి వచ్చినటువంటి రూతుని గురించి ఆలోచిస్తే, రూతు అనే పేరుకే అర్థము సంతృప్తిని ఉంది. ఆమె సంతృప్తితో ఉంది ఈ జీవితంలో. ఎట్లా ఉంది చూడండి, 36వ దావీదు కీర్తన 7వ వచనంలో ఉన్న మాట, ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కలను నీడను ఆశ్రయిస్తారయ్యా. నీ కృప ఎంతో అమూల్యమైనది. నీ కృప దగ్గరకు వచ్చిన వాళ్ళు నీ రెక్కల కిందకి వస్తారయ్యా. అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? వారు నీ మందిర సమృద్ధి వల్ల సంతృప్తిని అందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి త్రాగిస్తున్నావు. మందిర సమృద్ధి, నీ సహవాసం, ఆయన సంఘంలో, ఆయన శరీరంలో ఆయనకు చెందిన వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు అక్కడ నీకు సంతృప్తి. కాబట్టి జీవితంలో మనుషులకి ఏం లేదంటే ధన వ్యామోహం ఎక్కువైనా, మరి శరీర కార్యాలు ఎక్కువైనా, అసలు మోసము, అక్రమము, అసలు అపవిత్రమైన కార్యాలు ఎక్కువైపోయి చేస్తూనే తాగుతూనే తింటూనే ఆ పాపకార్యాలు చేస్తూనే ఆ అక్రమమైన విషయాలు, అక్రమమైన కార్యాలు జరిగిస్తూనే ఉంటారు. తృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. శరీర కార్యాలు కానీ దేవుని యొద్దకు వస్తాయి. ప్రభువా, సంతృప్తి నా యొద్దకు రండి. తృప్తి కలిగి సంతృప్తి కలుగుని వాటి కోసం, మీ యొక్క సంతుష్టి కలుగు చేయని వాటి కోసం మీ యొక్క కష్టార్జితాన్ని ఎందుకు వేయించేస్తారు అని 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు. దప్పికొన్నావా, మరి ఆకలి కొన్నావా, రా నేను ఆహారం ఇస్తాను, నా మాట జాగ్రత్తగా విని మంచి పదార్థం భుజించండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఆమె సంతృప్తి నొందిందిగా, సాటిస్ఫైడ్ లైఫ్ తోటి మరి బోయేజు ఆమెను స్వీకరించడం జరిగింది. దేవుని సంకల్పంలో ఆమె యేసుక్రీస్తు ప్రభు రాజవంశంలో చేర్చబడింది. మత్తయి సువార్తలో మనం చూస్తే మరి యూదా గోత్రంలో చేర్చబడింది. ఆమె గర్భవాసంలో ఆ లైన్లో యేసుక్రీస్తు ప్రభు మెస్సియా జన్మించాడు. ఎంత గొప్ప తీర్మానం, నిర్ణయం! ఎటువంటి దీనురాలు, విధువురాలు, మరి శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న వ్యక్తి క్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచుట ఆశీర్వాదానికి, నీతిగా తీర్చబడ్డానికి, పాప విమోచనకి, పరిశుద్ధ జీవితానికి, ఔన్నత్యానికి, మహిమకు కారణమైంది. గమనించండి, మరి ఈ చివరిగా మంచి 2 మాటలు మనం ఉంచుకొని ముగించుకుందాం. ఆయన బలం అన్నమాట. ఆయన దగ్గరకు వస్తే ఎంత బలమో, ఆయన ఎందుకు విశ్వాసం వస్తే ఎంత బలమో, నరులు ఆయన రెక్కల నీడ కిందకి వస్తారు. 18వ దావీదు కీర్తనలో నా బలమా అన్న మాటలు చాలా గొప్ప మాటలు. నిన్ను ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి బలమా అని పిలుస్తున్నాడు దావీదు. అందుకే నా బలమా, నీవు నా కోట, నా దుర్గము, నా ఆశ్రయము, నా శృంగము అనే దేవుని మహిమపరుస్తాడు. అంతేకాకుండా మరి 91వ దావీదు కీర్తన 14వ వచనంలో ఆయన రెక్కలలో మనకేముందంటే, ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాల్నైనది. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. అక్కడ ఒక ప్రొటెక్షన్ ఉందన్నమాట, భద్రత, సెక్యూరిటీ ఉందన్నమాట. ఆయన మన బలమై ఉన్నాడు. ఆ రెక్కల కింద మనకు బలం ఉంది. ఆ రెక్కలు మనల్ని కప్పుతున్నాయి. ఆ రెక్కలు మనకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఆయన మనకు కోటగా ఉన్నాడు, ఆ బలమైన కోటగా ఉన్నాడు. ఆయన మన బలంగా ఉన్నాడు. ఆయన రెక్కలు మనల్ని కప్పుతున్నాయి అన్నమాట. ఇదే శ్రేష్టమైన మాట.
ఆయన రెక్కలు 91:14 ఆయన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునైనది. దేవుని వాక్యము ఒక ప్రొటెక్షన్ అనమాట. అది ఆ షీల్డ్ అనమాట. కేడము, డాలు, అసలు శత్రువు రావడానికి వీల్లేదు, నిన్ను నశింపజేయడానికి వీల్లేదు. కాబట్టి దేవుని వాక్య సత్యం ఎందుకు ఇలాగా ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా దేవుని సేవకులు ఎందుకు బోధిస్తున్నారంటే ఈ సత్యమే కేడము, ఇది నేను కప్పుతుంది, ఆయన రెక్కలతో కప్పుతున్నాడు. ఇది డాలు, అది నాకు ఒక షీల్డ్ అనమాట. అది నిన్ను కప్పేస్తూ శత్రువు ఆ తెగులు ఏది రాకుండా కాపాడేటువంటి ఈ దేవుని వాక్యాన్ని నువ్వు ఆశ్రయించు. ఆయన రెక్కల కిందకు రా. యేసుక్రీస్తు ప్రభువులో మనకున్న గొప్ప భద్రత, రక్షణ, ఆశీర్వాదం, ఆరోగ్యం, క్షేమం మరి ఏ స్థలంలో లేదు కనుక ఆయనే మన క్షేమాధారమై ఉన్నాడు. సురక్షితమైన స్థలానికి వచ్చావు, మరి నువ్వు సురక్షితంగా ఉంటావు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తున్నాడు. ఆయన నేను క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు సమస్తాన్ని మనకు ఆయన సమకూర్చి ఇచ్చాడు. క్రీస్తునందు ఏ కొదువు లేకుండా చేశాడు. క్రీస్తునందు ఆత్మక రక్షణ, క్రీస్తునందు శరీరానికి స్వస్థత, క్రీస్తునందు నిత్య జీవం అనే వరం, క్రీస్తునందు సకలమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన సొంత అనే బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వడానికి హక్కుదారులుగా చేశాడు. త్వరలో ప్రభు అయిన యేసే రాబోతున్నాడు. రాజులో రాజుగా, ప్రభులో ప్రభుగా రాబోతున్నాడు. ఆయన ఎదుర్కోబోతున్నాం. పెండ్లి కుమార్తెగా సంఘములో సిద్ధపడుతూ పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన రాజును చూడటానికి సిద్ధపడేటువంటి కాలంలో దేవుని బిడ్డ, ఈ టైంలో నీ ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నీవెక్కడ భద్రంగా ఉన్నావు? నువ్వెక్కడ క్షేమంగా ఉన్నావు? ఆ శిలువ రక్త ప్రభావంలో, ఆ శిలువ రక్త విమోచనలో, ఆ శిలువ నీడలో, ఆ ప్రభు ప్రేమ బాహుల్లో, ఆయన రెక్కల క్రింద క్రీస్తునందు ఒక సేఫ్టీ జోన్, ఆ సురక్షితమైన స్థలం నీకుంది. నువ్వు పరుగులెత్తుకుంటారా? యేసు ప్రభు నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, ఇదిగో నా దగ్గర నీకు విశ్రాంతి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఏ తెగులు, ఏ అపాయం నీ దగ్గర రాదు. మహోన్నతుని చాటులో నువ్వు నివసిస్తావు. సర్వశక్తుని నీడలో నువ్వు విశ్రాంతిగా ఉంటావు. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కృప నీకు దేవుడు సిద్ధపరిచాడు. క్రీస్తునందు నువ్వు ఆలస్యం చేయకుండా ఈ యొక్క అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి ఈ కాలంలో, ఈ యొక్క క్షామకాలంలో, క్షేమము లేని కాలంలో, భయభీతులతో ఉన్న ఈ కాలంలో సురక్షితమైన స్థలాన్ని, క్షేమమిచ్చే దేవుణ్ణి, రక్షించే ప్రభుని ఎరిగి నువ్వు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆలస్యం చేయకుండా, ఈ తరుణాన్ని పోగొట్టుకోకుండా ప్రభు దగ్గర విశ్వాసిగా ఉన్న దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలాన్ని నువ్వు తెలుసుకొని ఉన్న స్థలంలో సిద్ధంగా ఉంటూ, రూతు ఏ రీతిగా బోయజు పొలంలో నిలకడగా ఉందో అట్లానే యేసయ్య రెక్కల కింద నిలకడగా ఉంటూ మహోన్నతుడైన దేవునికి నీ ఆపదలన్నీ తొలగిపో వరకు ఆయన రెక్కల కింద ఉంటాను, మహోన్నతుడైన దేవునికి ప్రార్థన చేస్తానంటూ ప్రార్థనాత్మతో, ప్రార్థనా భారంతో నీ కార్యము సఫలం చేసే దేవుడికి నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ కొనసాగుదువుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యేసుక్రీస్తు ప్రభువారి నిబంధన రక్తంలో ఈ మాటలు ముద్రించి తండ్రి ప్రియ బిడ్డల్ని నీ రెక్కల నీడలో సురక్షితంగా ఉంచి నడిపించమని, భద్రపరచమని, యేసు ప్రభు నామములో స్వస్థపరిచి రక్షించి స్థిరపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. ప్రభు దీవించునుగాక.